ప్రత్తిపాడు మండలం ఉత్తర కంచిలో సరిపెల్లె రాజేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన పి గన్నవరం నియోజకవర్గానికి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. ఏమాత్రం కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మాకు ఒక సామాన్యుడిని, ఒక చిన్న కుగ్రామానికి చెందిన నా పేరును కూడా ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన పి గన్నవరం అనే నియోజకవర్గానికి నన్ను కూడా అభ్యర్థిగా వారు ప్రకటించటం నిజంగా మేము ఒక అద్భుతంగా ఫీల్ అవుతున్నాం. కళ్ళ కూడా మేము ఊహించలేదు మేము ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అవుతామని కానీ, ఎమ్మెల్యే పోటీ చేస్తామని కానీ అలాంటిది పెద్దలు ఈరోజు మా మీద ఇంత నమ్మకం, ఇంత బాధ్యత ఉంచినందుకు వారికి శిరస్సు వంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ప్రకటించిన లిస్టులో దాదాపుగా 18 మంది ఎస్సీలని వారు ప్రకటించడం జరిగింది. మేము 2019లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఎస్సీలంతా 80 to 85% అతనికి ఓట్లు వేస్తే మా మీద కేసులు పెట్టాడు, మమ్మల్ని జైలుకి పంపించాడు, మా పిల్లలకి శిరోమండనాలు చేయించాడు, మా అన్నదమ్ముల్ని చంపించాడు, శవాలని రోడ్ల మీద విసిరించేసాడు, మాకున్న 27 పథకాలని రద్దు చేశాడు, మా అసైన్డ్ భూములు లాక్కున్నాడు. అంత అవమానించిన మేము నమ్మిన జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉంటే, చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి పనిచేసిన మమ్మల్ని ఈ రోజున ఆయన అందరం ఎక్కించారు. మమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయి సామాన్యులుగా ఆయన ఇవ్వటం అనేది, ఈ రోజున పొత్తులో సీట్లు అంటే 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటప్పుడు ఏ విధమైన ఆర్థికంగా కానీ, లేదా ఇంతకుముందు రాజకీయ పరంగా మా కుటుంబాల్లో ఎవరు పెద్ద పెద్ద నాయకులు లేరు. అలాంటి సామాన్యులను ఎంపిక చేసి